జై గురుదత్త శ్రీ గురుదత్త. ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించినప్పుడు ప్రతి నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులని, 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని జరుపుకుంటూ ఉంటాం. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చెప్పన 12 రాసుల్లోనూ తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27, 9 పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం గురువు ఆయా రాసుల్లో ప్రవేశించినప్పుడు, అంటే గురువు మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి, వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి, మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి, కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలో ప్రవేశించినప్పుడు కావేరీ నదికి, వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు భీమరథీ నదికి, ధనురాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరవాహిని అంటే తపతీ నదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రా నదికి, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధు నదికి, మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇలా గంగా, నర్మదా, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత వంటి జీవనదులను పుష్కర నదులని పిలుస్తారు. ఒక్కో నదికి ఒక్కో రాశిపై అధిష్టానమై ఉంటుంది. పుష్కర సమయంలో ఆ నదిలో సకల దేవతలు కొలువై ఉంటారు. అందుకే ఆ సమయంలో నదిని చేరుకోవడం వలన ఆ దేవతలందరినీ పూజించినట్లు అవుతుందని భక్తుల విశ్వాసం, మన పెద్దల నమ్మకం కూడా. అయితే కొంతమంది కొన్ని కారణాల దృష్ట్యా పుష్కర స్నానాన్ని చేయలేని వాళ్ళు ఉంటారు. సంవత్సరానికి ఒకసారి గురుడు మారుతున్నప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి 12 నదులకి కూడా. అయితే చేయలేకపోవడం వలన ఆ సంవత్సరం అంతా పెద్దలు బాధపడుతూనే ఉంటారు. అయ్యో, నేను పుష్కరాలకు వెళ్ళలేకపోయానే, పుష్కర స్నానం చేయలేకపోయానే, పుష్కరాలు వచ్చాయి కానీ ఏదో ఒక కారణం చేత నేను వెళ్ళలేకపోయానే అని బాధ వ్యక్తం అవుతూ ఉంటుంది. మరి ఈ బాధ నివృత్తి చేసుకోవడం కోసం మన పురాణాలు మనకి చాలా స్పష్టంగా చెప్పాయి. నువ్వు పుష్కర స్నానం చెయ్యకపోయినా చేసినట్లు వచ్చేటటువంటి ప్రతిఫలం ఒకటి ఉందయ్యా. అది నువ్వు ఆచరిస్తే నువ్వు పుష్కర స్నానానికి వెళ్ళి చేయనవసరం లేదు. పుష్కర స్నానం చెయ్యకపోయినా నువ్వు చదువుకుంటే పుష్కర స్నానం చేసినట్లు ఎక్కే అని చక్కగా ఒక దివ్య స్తోత్రాన్ని మన పురాణాలు చెప్పాయి. ఆ పురాణం ఏంటంటే వరాహ పురాణం. ఆ శ్రీ వరాహ పురాణం నుంచి ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రం ఏంటంటే విన్నవారికి కానీ పఠించిన వారికి కానీ పుష్కర తీర్థంలో పవిత్ర స్నానం చేసినట్లు లెక్కే. అయితే ఇది చదివేవారు త్రిసంధ్యలలో ఖచ్చితంగా ఇది చదువుకుంటే ఆ ప్రతిఫలాన్ని, అంటే పుష్కర తీర్థంలో పవిత్ర స్నానం చేస్తే ఎంత ఫలితమవుతే వస్తుందో అంత ఫలితాన్ని కూడా పొందగలుగుతారు ఖచ్చితంగా ఈ వరాహ పురాణ అంతర్గతమైన ఈ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పుండరీకాక్ష పారస్తుతి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఈ పుండరీకాక్ష పారస్తుతిని ఎవరైతే త్రిసంధ్యలలో చదువుకుంటారో, 3 కాలాల్లో చదువుకుంటారో, అంటే ఉదయము, మధ్యాహ్నము, ప్రదోషంలో ఎవరైతే చదువుతారో వారికి ఖచ్చితంగా పుష్కర స్నానం చేసినటువంటి ఫలితాన్ని వారు పొందగలుగుతారు. ఇప్పుడు మనం ఆ పుండరీకాక్ష పారస్తుతిని మనం నేర్చుకున్నాం. నమస్తే పుండరీకాక్ష, నమస్తే మధుసూదన, నమస్తే సర్వలోకేశ, నమస్తే తిగ్మచక్రిణే, విశ్వమూర్తిం మహాబాహుం వరదం సర్వతేజసం, నమామి పుండరీకాక్షం విద్యాత్మకం ప్రభుం, ఆదిదేవం మహాదేవం వేదాంగపారగం, గంభీరం సర్వదేవానాం నమామి మధుసూదనం, విశ్వమూర్తిం మహామూర్తిం విద్యామూర్తిం త్రిమూర్తికం, కవచం సర్వదేవానాం నమస్తే వారిజేక్షణం, సహస్రశీర్షం దేవం సహస్రాక్షం మహాభుజం, జగత్సంవాప్య తిష్టంతం నమస్తే పరమేశ్వరం, శరణ్యం శరణం దేవం విష్ణుం జిష్ణుం సనాతనం, నీలమేఘ ప్రతీకాసం
నమస్తే చక్రపాణినం శుద్ధం సర్వగతం నిత్యం వ్యోమరూపం సనాతనం భావాభావ వినున్ముక్తం నమస్తే సర్వగం హరిం. నాణ్యత్ కించిత్ ప్రవశ్యామి వ్యతిరిక్తం త్వయాచ్యుత తన్మయం చ ప్రవశ్యామి సర్వమేతచ్చరాచరం. సర్వం శ్రీ పుండరీకాక్ష చరణారవిందార్పణమస్తు. స్వస్తి.